అందరికీ నమస్కారం. మీకందరికి ఒక విషయం చెబుదామని ప్రయత్నం చేస్తున్నా. మీకందరికీ తెలుసు, పారాక్విట్ డైక్లోరైడ్ అనే గడ్డి మందు ఎంత ప్రాణాంతకమో మనందరికీ ఇప్పటికే అర్థమైంది. చాలామంది ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ పారాక్విట్ గడ్డి మందుని తీసుకోవడంతో విరుగుడు లేక చాలామంది చనిపోయిన సందర్భాలు మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలని నేను గతంలో అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వారికి పలుమార్లు నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ దాని పర్యవసానం ఇవాళ గెజెట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా డ్రాఫ్ట్ ఆర్డర్ పాస్ అయింది. బ్యానింగ్ ఆఫ్ పారాక్విట్ డైక్లోరైడ్ ఆర్డర్ 2026 ద్వారా ఇది ఒకటి ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ గెజెట్. దీని మీద 30 రోజుల పాటు అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత బ్యాన్ చేస్తారు. దీంతో పూర్తిగా భారతదేశంలో ఎక్కడ పారాక్విట్ అందుబాటులో ఉండదు. దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే ఏదైతే కలుపు మందులు ఉంటాయో వాటిని తయారు చేసే యంత్రాంగం కూడా తలమునకలై ఉన్నది. కాబట్టి ఈ పారాక్విట్ విషయంలో డాక్టర్లు కానివ్వండి, పౌర సంఘాలకు చెందిన వారు, చాలామంది ఆలోచన పరులు, మేధావులందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున బ్యాన్ చేయాలని కోరడం మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఈ బ్యాన్ తీసుకురావడం శుభ పరిణామం. జై హింద్.